వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఒకప్పుడు సృష్టి వచ్చింది, స్థితి వస్తుంది, లయమవుతోంది, ప్రళయావస్థలు ఇదంతా మరుగున పడుతుంది. మళ్ళీ సృష్టి ప్రారంభమైంది. ఆ బ్రహ్మగారు కూడా నిద్రపోయేట కల్పంతా అయిపోయాక మళ్ళీ పొద్దున్న లేస్తాడు. లేచి ఏం చేశాడు? వేదంలోకి వెళ్ళండి, ఎంత అందంగా కనబడుతుందో. సూర్యా చంద్రమ సౌధాత యథా పూర్వమకల్పయత్. మళ్ళీ కల్పం ప్రారంభమవగానే ఇదివరకు కల్పాల్లో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు అవే మళ్ళీ తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు ఇవన్నీ? నిన్నటి మొహమే ఇవాళ లేచేటప్పుడు కూడా అదేవిధంగా మళ్ళీ సూర్యుడు, మళ్ళీ చంద్రుడు అవే తీసుకొచ్చేట. అంటే ఇది వరకు సృష్టిని అనుసరించి గ్రహించాడు బ్రహ్మగారు. అక్కడి వరకు ఎవరు దాచిపెట్టేది ఇవన్నీ? ఆ తిరోధాన కర్రీ ఆయన ఈశ్వర శక్తి దాచిపెట్టింది. మళ్ళీ సృష్ట్యారంభంలో అనుగ్రహి తీసుకొచ్చింది బయటికి. ఈ తెచ్చినప్పుడు గొప్ప పని చేస్తుందండి తల్లి. ఇదివరకు ఏవి అవసరం లేవో తీసేస్తుంది, తర్వాత దానికి ఏవి అవసరం అవే ఉంచుతుంది. అందుకే మనం పడుకున్నప్పుడు కొన్ని సెల్స్ డెడ్ అయిపోతాయి. సైన్స్ అండి ఇదంతా, మియర్ సైన్స్, మరేమీ కాదు, ఇదంతా సైన్సే. మనం పడుకున్నప్పుడు సెల్స్ డెడ్ అయిపోతాయి. అవే సెల్స్ ఉంటే మన జీవితాంతం చిన్నపిల్లల్లో ఉండేవాళ్ళం. మనం తర్వాత ఆ రోజు కొన్ని సెల్స్ చచ్చి కొత్తవి పుడతాయట. అందుకే ఎప్పటికప్పుడు మన శరీరంలో కొన్ని సెల్స్ చచ్చిపోతున్నాయి. ఈ చచ్చిపోయిన వాటన్నింటిని తీసుకెళ్ళి ఎక్కడో వేరే వల్లకట్లో పెడుతున్నామా, ఇక్కడే పోతున్నాయి అవన్నీ. అందుకే చచ్చిన సెల్స్ ఇక్కడే చస్తున్నాయి, పుట్టిన సెల్స్ ఇక్కడే పుడుతున్నాయి. అందుకే ఈ శరీరమే మహాశ్మశానం అన్నాడు. ఇక్కడున్న ఈశ్వరుణ్ణి శ్మశానవాసి అన్నారు. ఇక్కడ ఆలోచించండి, ఇంకేమున్నది? ఇక్కడే పుడుతున్నాయి, ఇక్కడే పోతున్నాయి. ఈ శరీరంలోనే బాల్యం లీనమైపోయింది, ఈ శరీరంలోనే కౌమారం లీనమైపోయింది, ఈ శరీరంలోనే అప్పుడు చేసిన కర్మలన్నీ అనుసరించి మళ్ళీ ఒక బాల్యం, మళ్ళీ కౌమారం, మళ్ళీ అనుగ్రహం అవుతుంది. చూడండి ఇక్కడ ఇవన్నీ ఎవడు చేస్తున్నాడు? ఈ వ్యవస్థ. ఇలా పుడతామని మనకు తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు. తర్వాత ఇవన్నీ చూసేవాడు ఈశ్వరుడు. ఆయన పనిది సదాశివ అనుగ్రహద. మనకెలాగో ప్రపంచానికి అలాగే. కనుక 5 కృత్యములు చేస్తూ ఆ తల్లి శక్తే పనిచేస్తుంది ప్రపంచంలో. నీలో ఆత్మశక్తిగా 5 పనులు అమ్మే చేస్తుంది, ప్రపంచంలో ఆ తల్లి పనిచేస్తుంది. ఇది 2 అన్వయించుకుంటూ వెళుతూ ఉండాలి మరి. అందుకే పంచకృత్య పరాయణ. ఇంతవరకు చెప్పబడినటువంటి శక్తిని మనం పరిశీలించాం. ఈ పంచకృత్యాలు చేసేవాళ్ళు ఎవరు? బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. ఇవే 4 మంచం కోళ్ళు, 5 బల్ల. ఈ 5ంటిని ఎక్కడ నువ్వు ధ్యానించాలి? పంచకోశమే పంచబ్రహ్మాసనం, అక్కడ పనిచేసేవి ఇవే. మనం ఇదంతా ఎక్కడ మళ్ళీ వెళ్ళకెళ్ళండి, ఇదంతా ఒక విద్యను చెప్పుకొచ్చాం. చక్రరాజనికేతన పార్వతీ పద్మనయ, అక్కడి నుంచో మొదలైంది కదా ఈ గోలంతా కూడా. ఇప్పుడు కూడా ఈ అవస్థ మారుతోంది. ఈ అవస్థలో అవస్థ లేదు, కానీ అన్ని అవస్థల్లో ఒకటే కంటిన్యూగా ఉందా లేదా? చైతన్యం. జాగ్రత్త అవస్థలోనూ అదే చైతన్యం, స్వప్నావస్థలో సుషుప్తి చైతన్యం కంటిన్యూ అవుతుందా లేదా? కానీ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ ఇవి పర్వములుగా తీసుకోండి. ఈ పర్వముల్లో కంటిన్యూగా వస్తున్న చైతన్యం పార్వతి అని తెలుసుకోండి. ఇక్కడ ఇది చూపిస్తున్నాడు. ఈ పార్వతి నువ్వు ఎక్కడ ధ్యానిస్తున్నావు? ఈ పంచబ్రహ్మల జడములకి చైతన్యం ఇస్తూ కూర్చుంది గనక శ్రీచక్ర మధ్యంలో బిందువు, ఆ బిందువు పైన సింహాసనం, ఆ సింహాసనం పైన అమ్మవారు కామేశ్వరాంక నిలయగా భాషిస్తున్నది. అందుకు పంచకృత్యపరాయణ నామంతో పూర్తవుతోంది. మను విద్యతో ప్రారంభమైన చంద్రమండల విద్య. చంద్రమండల విద్య అనగా శ్రీచక్రమనందు అమ్మవారిని ఆరాధించవలసిన విధానము. శ్రీచక్రమనగా బిందువునందు ధ్యానించవలసిన పద్ధతి. అదే ఇప్పటి వరకు చెప్పుకున్నాం. బిందు స్థితి ఏ స్థితి అంటే జానధ్యాతృధ్యేయ రూపా, ఆ స్థితి అది. ఆ బిందువు ఏకమే, త్రికోణాలే అనేకం, త్రికోణాలు అనేకం. త్రికోణాలే సృష్టి స్థితి లయలు, త్రికోణాలే సత్వరజస్తమో గుణాలు, త్రికోణాలే జాగ్రత్త స్వప్న సుషుప్తులు, త్రికోణాలే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ప్రపంచమంతా త్రి. ఈ త్రికోణాల్లో వ్యాపించిపోయిన శక్తి త్రికోణాలకి అతీతంగా త్రికోణాలకి కేంద్రంగా ఉన్న బిందువు, అది తుర్యావస్థ. అది అక్కడ బిందువులో ధ్యానించు నువ్వు. అందుకే మనకి చక్కర్రాజన్ దగ్గర నామాల్లోని ఇవన్నీ తీసుకుని పంచకృత్య పరాయణ. ఇక్కడ వరకు మనకు చెప్పబడింది చంద్ర విద్య అయిపోయింది. ఇంకా తర్వాత విద్య భానుమండల మధ్యస్థ. సెట్ అండి. ఇక్కడి నుంచి భానుమండల మధ్యస్థ నుంచి పుణ్య ఫలప్రదానామం వరకు భాను విద్య. చంద్ర విద్య అంటే శ్రీచక్రంలో, కానీ చంద్రమండలం అనగా మనం చెప్పుకున్నాం చంద్రమండల మధ్యగా అక్కడ ధ్యానించు. కనుక ఇది
తురియ భూమి కంటే అది. అందుకే తురియ భూమికి సంబంధించినవన్నీ అక్కడ వివరించాడు. ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా ఆ విశేషంగా మనం భావన చేసుకుంటూ, ఈ భావనలో 3 రకాలు చూసిన స్థూల భావన, సూక్ష్మ భావన రెండూ చేసుకున్నారు. రూపభావన, తత్వభావన. ఇది ఇప్పుడు ఈ మొత్తంగా పంచకృత్యములకి ఇప్పుడు అర్థం తెలిసిపోయింది కదా. సృష్టి స్థితి లయలు ఇవి మరుగుపరచుడు తిరోధానం, మళ్ళీ సృష్టికి తీసుకురావటం అనుగ్రహం. ఇది ఒక అర్థం అండి. ఇప్పుడు రెండవ అర్థం ఒకటి తీసుకుందాం. ఇది చాలా శాస్త్రం చెప్తున్న అర్థం. ఇది సృష్టి స్థితి లయలు 3 అందరికీ తెలుసు. ప్రపంచమంతా బ్రహ్మమే, కానీ తెలియట్లేదు మనకి. ఇదంతా ఎంత చెప్పినా అనుభవం వచ్చే వరకు ఇది కష్టం, మహా కష్టం ఇది. అందుకు ఎంత మనం ప్రయత్నిస్తున్నా వెనక్కి లాగబడుతున్నాం. అంతటా ఆవిడే అయినప్పటికీ అంతటా ఆవిడని మనకు అనిపించడం లేదు, కనిపించడం లేదు. ఎందువల్ల? ఈ కనిపించకుండా చేస్తున్నది ఎవరు? ఆ మరుగుపరచుట, అంతా తానే అయ్యి తెలియనివ్వకుండా చేస్తున్న మాయాశక్తియే. అంతే. ఇక్కడ ఆ మాయాశక్తిగా మరుగుపరుస్తోంది కనుక తిరోధానకరి. ఆవిడ మరుగుపరుస్తోంది. మరుగుపరచకపోతే మనకి భరించలేమండి. ఇంద్రియాల్లో కూరుకుపోయిన జీవుడికి సరి అయిన చిత్త పక్వత లేనప్పుడు పరతత్వం తెలియదు. మరుగుపరిచే ఉంచాలి అప్పుడు, లేకపోతే ప్రపంచాన్ని నడవదు. అందుకే ఆవిడే తిరోధానకరి. 99.9% మందిలో తిరోధానకరియే. ఎంత వేదాంతాలు చెప్పిన వాళ్ళకైనా తిరోధానకరిగానే ఉంటుంది ఆవిడ. అదే నిన్న చెప్పుకున్న మహామాయ. జ్ఞానినామపి చేతాంశదేవి భగవతి హిస్స. వీళ్ళందరినీ కూడా కర్మపక్వత అయ్యే వరకు సంసారంలో తిప్పుతూనే ఉంటుంది. ఎంత వేదాంతం చెప్పినా దేహం నేను, ఇది నేను అనే భావంలోనే ఉంటాం. ఎందుకంటే ఇంకా రావాల్సిన పక్వత అసలు రాలేదు. అంతవరకు సంసారంలో పెట్టి తిప్పుతుంది ఆవిడ. ఆ తిప్పేటప్పుడు తిరోధానకరి. ఎవడో పక్వ జీవుడు ఒకడు ఉంటాడు, వాడిని మాత్రమే ఆ తల బయటికి తీసేస్తుంది. అప్పుడు ఆవిడ అనుగ్రహద, మోక్షమునిచ్చున్నది అన్నాడు. ఇక్కడ ఈ 5 కలుపుతో మంచి శ్లోకం ఇచ్చిందండి మనకు శాస్త్రం. చూడండి. సా విశ్వం కురుతే కామం సా పాలయతి పాలితం కల్పాంతే సంహరత్యేవా త్రిరూపా విశ్వమోహిని. ఈ 3 పనులు అర్థమైపోయింది కదా. ఇది విశ్వం కురుతే, విశ్వాన్ని చేస్తోంది. పాలయతి, సంహరతి 3. తయాయుక్త సృజేత్ బ్రహ్మ. ఆ 3 చేసేటప్పుడు బ్రహ్మ విష్ణుపాతి త్వయాన్విత రుద్ర సంహరతే కామం తయా సమ్మిళితో జగత్. ఆ శక్తితో కలిసినప్పుడే బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు, విష్ణువు స్థితి చేస్తున్నాడు, రుద్రుడు సంహారం చేస్తున్నాడు. 3 చెప్పారు కదా. చాలామంది 3 వరకే ఆగుతారండి. సూక్ష్మ వివేచనకి వెళ్తేనే పంచకృత్యాలు తెలుస్తాయి. సా బధ్నాతి జగత్కృత్స్నం మాయాపాశేన మోహితాం అహం మమేత పాసేన సుదృఢేన నరాధిప. ఆ తల్లియే జీవులందరినీ అహం మమ అనే పాసాలతో తిప్పుతోంది. అందుకే ఎన్ని విన్నా మళ్ళీ అహం మమ ఉంటూనే ఉంటాయి. ఆ తిప్పేది ఎవరు? ఆవిడ. ఆవిడ చేతులు తాడుంటే మనం ఎక్కడ విడిపించుకోగలమండి? అందుకే ఆవిడ తిప్పుతూ ఉంటుంది. తిప్పుతున్నప్పుడు ఆవిడ పేరేమిటి? తిరోధానకరి. యోగినో ముక్త సంగాశ్చ ముక్తికామ ముముక్షవ. ఎన్ని పేర్లు చెప్పాడు చూడండి. యోగిన ముక్త సంగాశ్చ ముక్తికామ ముముక్షవ తామేవ సముపాసంతే దేవీం విశ్వేశ్వరీం శివాం. వాళ్ళు ఉంటారండి యోగులు. వాళ్ళు మాత్రమే ఈ వీటిని పట్టించుకోకుండా ఇవన్నీ చేస్తున్న ఆవిడ్ని పట్టించుకుంటారటండి. ఈ సృష్టి స్థితి సంహారం ఇవన్నీ చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మనలాగే. వాళ్ళు ఎక్కడున్నారు? రమణ మహర్షి అరుణాచలంలో మనమున్న భూమి మీదే ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సృష్టిని చూస్తున్నారు, వాళ్ళు స్థితిని చూస్తున్నారు. వాళ్ళు వచ్చిన మనిషిని ఏనాయనా అని ఆ పేరుతోనే పిలుస్తున్నారు. ఆడవాళ్ళని అమ్మ అంటున్నారు, మగాళ్ళని అయ్యా అని అంటున్నారు. కానీ ఇలాగంటూ ఉన్న ఇన్ని రూపాల్లో ఆవిడనే వాళ్ళు చూస్తున్నారండి. అది వాళ్ళు చేసే పని. ఆ చూస్తున్నారు గనకనే వాళ్ళు ఆ స్థితిలో భావిస్తున్నందుకు ఆ భావాన్ని అనుసరించి గ్రహించి వాళ్లకు ముక్తినిస్తోంది గనక అనుగ్రహదా. వాళ్లకు ముక్తినిస్తున్నది ఈ తల్లి. ఎవరికి? ముముక్షువులైన వారికి, యోగులకి ముక్తినిచ్చేటప్పుడు అనుగ్రహం. పక్వత లేని వాళ్ళని సంసారంలో తిప్పేటప్పుడు బంధం. కనుక తిరోధానం అనుగ్రహం అంటే బంధం, మోక్షము. మొదటి 3 సృష్టి స్థితి లయలు, మిగిలిన 2 బంధం, మోక్షం. ఈ 5 పనులు తప్ప ఇంకే పనులైనా ప్రపంచంలో జరుగుతున్నాయా? మనకు తెలిసి 4 ఎక్కువ. 5వది ఎవడికి ఇచ్చిందో వాడికి తెలుస్తుంది, మనకు తెలియదు. 4 మాత్రం మనందరికీ తెలిసే ప్రస్తుతం. 5వది వాళ్ళకి తెలుస్తుంది. కానీ 5 ఆవిడే చేస్తుందని మనం తెలుసుకుంటే చాలు ఇక్కడ. కనుక 5 పనులు చేసే ఆవిడ్ని ఈ నామాల్లో నిక్షిప్తం చేసి తెలుసుకొని భానుమండల మధ్యస్థ. ఇప్పుడు సాధనలోకి తెచ్చుకోవాలండి ఈ స్థితి అంతా కూడా. ఇప్పుడు అమ్మవారు ఎక్కడున్నారు? భానుమండల మధ్యంలో ఉన్నారు. ఇంతవరకు చంద్రమండల మధ్యంలో చెప్పుకున్నాం. ఇప్పుడు భానుమండల మధ్యం. చంద్రమండల మధ్యం అనగానే శ్రీచక్రంలోకి వెళ్ళిపోయాం, బిందువులోకి వెళ్ళిపోయాం, సహస్రాలంలోకి వెళ్ళిపోయాం. అసలు చెప్పుకోలే. చంద్రమండల భానుమండల మధ్యస్థ.
ఇప్పుడు సాధనలోకి తెచ్చుకోవాలండి ఈ స్థితి అంతా కూడా. ఇప్పుడు అమ్మవారు ఎక్కడున్నారు? భానుమండల మధ్యంలో ఉన్నారు. ఇంతవరకు చంద్రమండల మధ్యంలో చెప్పుకున్నాం, ఇప్పుడు భానుమండల మధ్యం. చంద్రమండల మధ్యం అనగానే శ్రీచక్రంలోకి వెళ్ళిపోయాం, బిందువులోకి వెళ్ళిపోయాం, సహస్రాలంలోకి వెళ్ళిపోయాం. అసలు చెప్పుకోలే చంద్రమండల మధ్యంలో అమ్మవారు ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, అసలు ఈ మూన్ని మనవాడు చంద్రుడు అనుకున్నారు కానీ ఇది ఎలా అవుతుందండి, మూన్కి లైట్ లేదు కదా అని. ఆ మాట మన వాళ్ళకి తెలుసు, ఆ శాస్త్రాల్లో చక్కగా ఉంది. మన పురాణాల్లో చెప్పాడు, ఎవడు కాంతి రాత్రిపూట చంద్రుడిని ప్రకాశింపజేస్తోందో ఆ సూర్యుడికి నమస్కారం అన్నారు. అంటే చంద్రుడికి స్వయం ప్రకాశం అనేది మన వాళ్ళకి తెలుసు, కానీ పురాణాల్లో వాటిలో వర్ణించిన చంద్రుడు ఈ మండలం కాదండి, ఇది తెలుసుకోవాలి. మనం చూస్తున్న సూర్యాది మండలం పైన ఒకానొక ఆర్ద్ర భూమిక ఏదో ఉంది అంతరిక్షంలో, తేమ కలిగిన చల్లని భూమిక, ఆ చంద్రమండలాన్ని వర్ణించింది. అదే పోతన గారు మనకి రవిబింబం ఉపమింప అక్కడ ఇంతింతై వటుడింతయ్యి మరియు తానింతైన భూవీధి పైనంతై సూర్యునికంతయ్యి అక్కడ చెప్పాడు. ఇప్పుడు సూర్యుడు చెప్పిన తర్వాత చంద్రునికంతయ్యి అని వర్ణిస్తాడు. వెంటనే పట్టుకుని సూర్యుడి తర్వాత చంద్రుడు చెప్పాడంటే మన వాళ్ళకి ఆస్ట్రానమీ తెలియదని వీడు అంటాడు. అది మూలంలోనే ఉంది, అది ఇంకో గ్రంథంలో చెప్పాడు దాన్ని స్పష్టంగా. అక్కడ సూర్యమండలం పైన చంద్రమండలం, మన శాస్త్రమంతా అదే వర్ణిస్తుంది. ఇదేమిటండి సూర్యమండలం పైన చంద్రమండలం అంటే? యోగంలో సూర్యమండలం అనాహతం ఇది దాటిన తర్వాత చంద్రమండలం యోగంలో. అదేవిధంగా మనం చూస్తున్న సూర్యమండలానికి పైన ఒకానొక ఆర్ద్రమైన ఒక ఏదో భూమికి ఉంది అంతరిక్షంలో. ఇంకా అంతదాకా ఈ సైన్స్ ఎదగలేదు, ఎప్పుడో ఎదుగుతుంది చూద్దాం. దాన్ని మన ఋషులు దర్శించి చూపించారు. ఆ చంద్రమండలం అక్కడెక్కడ ఉంది, ఆ చంద్రుడు మనకు తెలియడు గనక ఆ లక్షణం మనకి ఇక్కడ దొరుకుతుంది. దేని యందు? మనం చూస్తున్న చంద్రుల్లో. కనుక ఇక్కడ దొరుకుతున్నది ఆ లక్షణమే గనక మనం దాని యందు అమ్మవారిని భావించడం అనేది కూడా చేయవచ్చు. అందుకే చంద్రమండల మధ్యలో అమ్మవారిని పూజించిన ఒక పద్ధతి ఉందండి, ఇది భలే ఉంటుంది మీకు. విశ్వరూప జాగరణి అంటే మన స్వపంతి గడిపోయాం, కానీ ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఏంటంటే చంద్రమండలంలో అమ్మవారిని భావిస్తూ లలితా సహస్రం చదివితే చాలా మంచిది. అది చంద్రమండల మధ్యగా. అందుకే పూర్ణ చంద్రబింబం వచ్చినప్పుడు ఆ రోజున అమ్మవారిని ప్రత్యేకించి పూజ చేయాలి. ఎందుకంటే చంద్రమండలం పూర్ణంగా కనబడుతుంది. అసలు చంద్ర కళల్లో ఆ మండలంలో వచ్చే కళలు బట్టే కదా రోజుకో తిథి ప్రకారంగా అమ్మవారు ఆరాధన చేస్తున్నావు. పాడ్యము నాడు కామేశ్వరు అంటున్నావు, తర్వాత ఏమో భగవాన్ అంటున్నావు, నిత్యక్లని అంటున్నావు. ఇలాగా చంద్రమండలంలో ఉన్నదాన్ని ఆధారం చేసుకుని పెడుతున్నావుగా, అది చంద్రమండల మధ్యగా. అంతేకాదు పూర్ణిమ నాడు కానీ చంద్రబింబాన్ని చూస్తూ లలితా సహస్రం చదివితే అత్యద్భుతమైన ఫలితాన్ని చెప్పారండి. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు కనుక మనసు బాగుపడుతుందట. అంతేకాదు పాలు గోక్షీరం చంద్రమండలంలో ఉన్న అమ్మవారిని ధ్యానిస్తూ నైవేద్యం చేసి వెన్నెల పడుతూ ఉండగా లలితా సహస్రం చదివితే చాలా విశేషము. అలాగే భానుమండల మధ్యస్థ ఇది కూడానండి. ఇవి చెయ్యొద్దని కాదు, కొంతకాలం ఇవి చెయ్యగా ఎప్పటికో వస్తుంది. పరశురాములు వారు దత్తాత్రేయుడిని ఆశ్రయిస్తే దత్తాత్రేయ స్వామి వారు వేదాంత ప్రశ్న అడిగితే అదంతా తర్వాత చెప్తాను కానీ ముందు శ్రీ విద్య తీసుకొని త్రిపుర మంత్రం ఇచ్చారు. ఎవరికి? పరశురాముడికి. రామచంద్రమూర్తికి ఎప్పుడైతే ధనుస్సులు ఇచ్చేశాడో అప్పటి నుంచి పరశురాముడు ఋషి అయిపోయాడు. ఆయనలోని విష్ణువంశ అక్కడికి వెళ్ళిపోయింది. కేవలం ఋషి అవగానే సాధకుని బయలుదేరాడు. దత్తాత్రేయుడిని ఆశ్రయించాడు. దత్తాత్రేయుడు వారు మంత్రం ఇచ్చారు, వెళ్ళన్నారు. మంత్ర జపం చేశాడు. తర్వాత మళ్ళీ వచ్చాడు. శ్రీ విద్య చక్రము ఉపాసన అన్నీ నేర్పాడు, చేశాడు చాలా కాలం. అలా ఉందన్నాడు. బాగుంది కానీ బాగోలేదన్నాడండి. ఏదో చిన్నపిల్లల పనిలాగా ఉందయ్యా, ఏం చేయను అన్నాడు. అబ్బా ఇప్పటిదాకా వచ్చావా, కూర్చో చెప్తానని అప్పుడు జ్ఞానం చెప్పాడండి మహానుభావుడు. అది ఆ పద్ధతి ఇక్కడంతా వివరిస్తున్నారు ఇక్కడ. అందుకే అమ్మవారు పూజ చేసి, అమ్మ చిన్నపిల్లల పనులు చేస్తున్నానమ్మా, కానీలే బాలభావానుసారేణ మమేదం హి విచేష్టితం మాతృవాత్సల్య సదృశం త్వయాదేవిని విధీయతం. ఎంత గొప్పవా! నేను ఈ బొమ్మలు పేర్చుకున్నట్టుగా చక్రం పేర్చి అటు పక్కన అమృతం పేర్చుకుని సర్వప్రపంచాన్ని తినే నీకు నేను బిందువు వేసి నీకు ఇస్తున్నా అంటూ ప్రపంచవ్యాపిని వేసి నీకు ఇస్తూ ఉంటే చిన్నపిల్లల పనిలా ఉంది కదా తల్లి. నిజంలే, నాది పిల్లల పని, నీది అమ్మ పని అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. బాలభావానుసారేణ మమేదం విచేష్టితం. చిన్నపిల్లల్లాగా నేను చేస్తున్న ఈ చేష్టను చూసి ఓ తల్లి మాతృవాత్సల్య సదృశంతో యాది విధీయతాం, తీసుకో తల్లి అన్నాడు. ఈ మాట అంటే ఎంత గొప్పదండి. ఒకసారి పాపం ఒక తల్లి ఒక పిల్లాడిని హాస్టల్లో పెట్టి వెళ్ళిపోయిందండి, చదువుకోరా నాన్న అని. ఇంకా తల్లి మీద బెంగపడిపోయాడు పిల్లాడు. అమ్మ ఫోటో దగ్గర పెట్టుకుని ఏడుస్తూ రోజు అమ్మ ఫోటో చూసి పడుకునేవాడు పాపం చదువు అయిపోయాక. అమ్మ పాపం తన పనిలో తను ఎక్కడో ఉన్నది. ఒకరోజు అమ్మ వచ్చేటప్పటికి ఆ పిల్లవాడు ఆ గదిలో అమ్మ ఫోటో చూసి ఏడుస్తూ, అమ్మ ఎలా ఉన్నావమ్మా నువ్వు, ఇదిగో నీకు ఇష్టమని పండు తెచ్చానమ్మా, నీకు ఇష్టమని పువ్వు తెచ్చానమ్మా, నీ ఫోటో దగ్గర ఇవన్నీ పెట్టుకుంటున్నానమ్మా, నువ్వు ఎలాగున్నావమ్మా అంటూ ఉంటే ఆ కిటికీలోంచి అమ్మ చూసిందండి. ఇందులో ఒక్క పువ్వు కానీ పండు కానీ ఆవిడకి అందదు.
వీడిక్కడ మాట్లాడే మాటలేవి ఆవిడికి వినపడవు. కానీ కిటికీలను చూడగానే నా బొమ్మను పట్టుకుని నన్ను అనుకుంటూ ఇంత ఇలాగ పిల్లవాడు ఏడుస్తున్నాడని తల్లికి ఒక్కసారి కన్నీళ్ళు వచ్చి తలుపు తీసి నాన్న గట్టిగా పట్టుకుందిటండి. ఎందుకు? ఫోటోని పట్టు ముద్దాడుతున్నందుక. కనుక కిటికీలోంచి చేసిన తల్లే ఫోటోని ఆరాధిస్తున్న పిల్లవాడిని చూసి అంత మురిసిపోయింది. ప్రపంచం నుంచి గమనిస్తున్న తల్లి ఆమె బొమ్మను ఆరాధించే మనల్ని చూసి ఆనందంతో అనుగ్రహించదా చెప్పండి. ఇక్కడ ఆ భావన అది అక్కడ నుంచి అమ్మ 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 అని వాడు బొమ్మ పట్టుకున్న అమ్మని ఎలా మర్చిపోలేదో మనం ఈ శ్రీచక్రం అనే బొమ్మ పట్టుకుని తుర్యా సర్వావస్థా వివర్జేత అని అమ్మని మర్చిపోరాదని వశిన్యాది వాగ్దేవతల యొక్క తాపత్రయం అండి. ఆ మాటతో వివరిస్తున్నారు ఇక్కడ. అందుకే తల్లిని ఎక్కడెక్కడ చూడాలి, అమ్మ ఫోటోలండి ఇవన్నీ, అక్కడ పట్టుకో. అయితే ఆ తల్లికి పాపం ఎప్పుడో హాస్టల్ గదికి వస్తే కానీ తెలియలేదండి. మనిషి కదా, ఈ తల్లి సర్వవ్యాపిని కనుక నువ్వు ఎప్పుడు ఎక్కడ తలుచుకున్నా గమనించుకుంటూ ఉంటుంది, తప్పకుండా అందుకుంటూ ఉంటుంది. ఈ తల్లి అందుకోలేదు కానీ ఆ తల్లి అందుకోగలదు, ఎందుకంటే పరిమితులు లేని తల్లి కదా. అందుకు ఆ తల్లిని మనం ఆధారంగా చూపించవలసిన కొన్ని స్థానములు చెప్తున్నాడు. ఇవన్నీ ఆలంబనలు. అమ్మవారి ఉపాసనలో ఆలంబన కావాలి, ఉత్తమ ఆలంబనలు కావాలి. ఏవి పడితే అవి కావు. మన కరెంటు కావాలి అంటే వైర్కి ఎలక్ట్రికల్ వైర్కి రాగితీగే కావాలి. కానీ కరెంటు ఉందని చెప్పి కర్రపూల పట్టుకెళ్తే లాభం లేదు. కానీ కరెంటును పొందడానికి ఎలాగైతే రాగితీగ మాత్రమే అవసరమో అమ్మవారి ఉపాసనకంటూ కొన్ని ప్రత్యేక ఆలంబనలు ఉంటాయి. ఈ ఆలంబనలు పట్టుకోవాలి. అది గురువు ద్వారా సుశిక్షితంగా పొందిన శ్రీచక్రం ఒక ఆలంబన, అదేవిధంగా ప్రతిమ ఒక ఆలంబన, కలశం ఒక ఆలంబన. నువ్వు ఏమి అమర్చుకోకుండా అమరిపోయినటువంటి ఒక మహాశ్రీచక్రం ఒకటి ఉన్నది, అది పొద్దున్నే ఆకాశంలో కనబడుతోంది. అందులో అమ్మని భావన చెయ్యి. ఇది పెద్ద ఆలంబన. అది భానుమండల మధ్యస్థ. అది వివరిస్తున్నాడు. భానుమండల మధ్యస్థ. భానుమండలం ఉందండి, చంద్రమండల మధ్యగా ఆవిడే, భానుమండల మధ్యగా ఆవే. అంటే పగలు రాత్రి కూడా తల్లే, ఇంకెవరున్నారు? కనుక చంద్రమండల మధ్యగా వలే భానుమండల మధ్యంలో ఉన్న తల్లిని ఒక్కసారి మనం ఆరాధన చేయాలి. ఇది ప్రతివాడికి విధించిందండి శాస్త్రం. లలితా శాస్త్రం చదవకపోయినా ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆ భానుమండల మధ్యంలో ఉన్నవాడిని ఉద్దేశించి అర్ఘ్యప్రదానము, అర్చన, సంధ్యావందనం ఇవన్నీ ఏమిటి? నేను ఎప్పుడు ఆ సమయంలో ఇవ్వలేదండి, తర్వాత ఎప్పుడు ఇచ్చానంటే లాభం లేదు. భానుమండల మధ్యస్థ, ఆ మండలంలో ఉన్న అమ్మవారిని ఆరాధించాలి. ఇది ప్రతివారు రేపటి నుంచే ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరైనా సరే, ఏ పుట్టక పుట్టి వాళ్ళైనా సరే ప్రాతకాలంలో ఆ సూర్యభగవాను ముందు నిలబడి సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపురసుందరీం పాశాంకుశధనుర్బాణహస్తాం ఛాయేత్ సుసాధక. ఇది శాస్త్రం మనకిచ్చిన విధానాలు. అమ్మవారి ఉపాసకులకి శాస్త్రం చెప్పిన ఒక విధి ఇది. అందుకు ఇవన్నీ కలిపి చేయాలండి, కేవలం ఒక్కటి కాదు. అందుకే సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపురసుందరీం పాశాంకుశ ధనుర్బాణహస్తాం ఛాయేత్ సుసాధక. మంచి సాధకుడు పొద్దుటి పూట సూర్యమండలంలో చూస్తూ ధ్యానం చేయమని చెప్పారు. అంతేకాదు, దీనికి మరొక శ్లోకంలో మరొక చోట పాశాంకుశ ధనుర్బాణధరాం అరుణ విగ్రహాం భానుమండల మధ్యస్థాం ధ్యాయేత్ త్రిపుర సుందరీం. ఇది శ్లోకం. ఈ శ్లోకంతో సూర్యమండలంలో అమ్మవారిని ఒక్కసారి భావన చేస్తే ఆ సూర్యుడి నుంచి వచ్చే అరుణకాంతులన్నీ నిజారుణ ప్రభాపూర్ అమ్మయే. అరుణాం కరుణాతరంగితాక్షిం చక్కగా వస్తున్నది. అందుకు మనకి ఈ ఉపాసన ఏది అంటే మళ్ళీ ఉపనిషత్తుల్లోనే చెప్పబడుతుంది. యయేషోంతరాదిత్యై హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ. వేదమంత్రం ఇది. కానీ సూర్యమండల మధ్యస్థంగా అమ్మవారిని ఉపాసించాలి. హిరణ్యవర్ణాం హరిణీం హిరణ్మయీం అరుణాం. ఇవన్నీ మనకి సూర్యమండల మధ్యంలో ఉన్న అమ్మవారు. ఎందుకంటే ప్రపంచమంతా అమ్మవారి చైతన్యమైన మనకి మాత్రం సూర్యమండలంలోంచి తోసుకొస్తోంది కనుక మహావిభూతి అదే. అదే పెద్ద శ్రీచక్రం. విష్ణు భక్తులకు అది విష్ణు స్వరూపం, శివభక్తులకు అది శివలింగం, శ్రీచక్ర ఉపాసకులకు అదే శ్రీచక్రం. ఆ భానుమండల మధ్యగయ్యి అమ్మవారు భాషిస్తున్నారు. అది తెలుసుకోవాల్సింది. అందుకు భానుమండల మధ్యలో ఉన్న అమ్మవారిని ఉద్యంతమస్తం ఎంతమాదిత్యం అభిజ్ఞాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమస్నుతే అసావాదిత్యో బ్రహ్మేతి. అది అనమాట. ఆ ఆదిత్యుడే బ్రహ్మమని ఉపాసించమని వేదం చెప్తున్నటువంటి విజ్ఞానం ఇది. అందుకు సూర్యమండల మధ్యంలో అమ్మవారిని భావించుట ఇది ఒక పద్ధతి. ఇప్పుడు చంద్రమండల మధ్యగా అన్నప్పుడు బయట ఉన్న చంద్రమండలమే కాకుండా సహస్రార స్థానం ఎలా చెప్పుకున్నామో భానుమండల మధ్యస్థ అంటే ఏది, ఇది మళ్ళీ తెలుసుకోవాలి. ఇది మనకి దహర విద్య చెప్తున్నారు ఇక్కడ. అనాహత పద్మంలో అమ్మవారిని ధ్యానించే పద్ధతి ఇక్కడ మనలో. అనాహత పద్మంలో 12 దళాలు ఉంటాయి. 12 దళాలు ఎవరివి? ద్వాదశ ఆదిత్యుడేగా. కనుక ఇక్కడ హృదయ పద్మంలో ధ్యానించడం, హృత్పుండరీకంలో అమ్మవారిని ధ్యానించడం, ఇది ఒక పద్ధతి.
ఇది సమయాచారం అనే మనం చెప్పుకున్నాం. అమ్మవారిని ధ్యానించవలసిన 3 ప్రధాన కేంద్రములు తెలుసుకోండి. అమ్మవారినే కాదు, ఏ దేవత ఉపాసనకైనా ఈ సమన్వయం అన్నిటికీనండి. అందుకే ఏ దేవతా భక్తులైనా లలితా శాస్త్రం వింటే ఈ మార్గంలో వారి దేవతను వారు ఉపాసించుకోండి. ఎందుకంటే వారికి సూర్యుడే ఆలంబం, వారికి చంద్రుడే ఆలంబన. అలాగే మన హృదయంలో దహర చక్రం అని చెప్పబడుతున్నది, అది భానుమండలం. ఈ భానుమండలంలో అమ్మవారిని ధ్యానించాలి. హృదయ మధ్యంలో ఉన్నట్టుగా ధ్యానించుట, అలాగే భ్రూమధ్యంలో ధ్యానించుట, పైన ధ్యానించుట, ఈ 3 వివరించారు. ఇది హృదయాకాశం, ఇది చిత్తాకాశం, ఇది చిదాకాశం అని చెప్పారండి. విశేషములు ఇవన్నీ కూడా ఈ ఆకాశంలో ధ్యానించాలి. అందుకే ఈ స్థితి చాలా విశేషమైనది. హృదయంలో ఇప్పుడు వెళ్ళాం మనం. ఇక్కడ తల్లిని భైరవి భగమాలిని చూడండి, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి వివరిస్తున్నారు ఇక్కడ. ఆ భానుమండల మధ్యస్థ హృదయ మండలం ఉన్న తల్లి పేరు